ఈ రోజు మళ్ళీ వంటలతో మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ ఈసారి ఎవరికి పిలుపు చేశాను అనుకుంటున్నారా? ఆగండి చూపిస్తాను. ఎవరికైనా భోజనాలకు పిలుస్తున్నామంటే మా దాంట్లో కుడుము గారెలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకొని చికెన్ కర్రీతో టేస్ట్ చేయండి, భలేగా ఉంటది. ఒకవైపు కుడుము పెట్టేశాను, అలాగే ఇంకోవైపు మటన్ బిర్యానీ అయితే పెట్టేశాను, ఇంకోవైపు చికెన్ అయితే అవుతూ ఉంది. గారెలు, కుడుము, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ, అలాగే ఫిష్ ఫ్రై, ఇవన్నమాట మా వెరైటీస్. మనం ఎవరికైనా పిలుపు చేస్తున్నామంటే మినిమం ఉంటది కదా మరి. అయ్యో ఇవన్నీ చెప్తున్నావు కానీ ఇంతకీ ఎవరికి పిలుస్తున్నావు అనేసి అనుకుంటున్నారా? ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారే, ఈ అక్కకే పిలుపు చేశాము. ఆ అక్క ఇప్పుడు 8 months ప్రెగ్నెంట్ తో అయితే ఉంది, అందుకనేసి పిలిచాము భోజనానికి. ఎవరైనా ప్రెగ్నెంట్ తో ఉంటే వాళ్ళకి ఇష్టమైనది వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. 10 గంటలకు వంట స్టార్ట్ చేస్తే ఫైనల్ గా 2 గంటలకు అయితే వంటలు పూర్తయ్యాయి. మా తమ్ముడు కూడా ఈ రోజు బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాడు, అలాగే మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళందరికీ కలిపి ఒకేసారి పిలిచేశాను. ఇంకిక్కడ మన సాంప్రదాయం ప్రకారం పసుపు కుంకుమ చీర అయితే పెట్టేశాను. కడుపు నిండా తిన్నాను, చాలా బాగున్నాయి వంటలు అనేసి అన్నది. ఇంకా మా తమ్ముడు కూడా బెంగళూరు అయితే బయలుదేరిపోయాడు. ఈ టైంలో రాజేష్ అయితే ఇక్కడ లేడు, పని మీద హైదరాబాద్ అయితే వెళ్ళాడు. మా తమ్ముడు వచ్చినందుకు మాత్రం మాకు బుల్లెట్ మీద వీడియో చేయాలన్న కోరిక అయితే తీరిపోయింది. ఇంతకీ నా కార్డ్ సెట్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది కదా. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.